హలో స్టూడెంట్స్, మ్యాథ్స్ 2A ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మా. ఈ క్వశ్చన్ చదివితే ఖచ్చితంగా మంచి స్కోర్ వస్తుంది. మంచి స్కోర్ అంటే 52, 60, 65, 70 మార్క్స్ వరకు వస్తాయి. క్వశ్చన్ చూడండి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మార్క్స్ ఉంటాయమ్మా. అంటే 4 మార్క్సా, 2 మార్క్సా, 7 మార్క్సా అండి. ఇక్కడ చాప్టర్ పేరు ఉంటుంది. ఇవి క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మార్క్స్ అనేవి ఉంటాయి. అంటే ఏ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ అని గుర్తుపెట్టుకో. ఇది కాంప్లెక్స్ నెంబర్ చాప్టర్. కాంప్లెక్స్ నెంబర్స్ చాప్టర్ నుంచి మనకు 4 మార్క్స్ వస్తాయి. ఈ 4 మార్క్స్లో మనకు ఈ చాప్టర్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయని చూడండి. మాకు ఈ క్వశ్చన్స్ కానీ కంప్లీట్గా చదివితే ఖచ్చితంగా 2Aలో 70, నువ్వు 2 మార్క్స్ కొంచెం ట్రై చేస్తే 75 కూడా వస్తాయమ్మా. ఎందుకంటే ఇక్కడ ఉండేటివన్నీ మార్క్స్. అంటే 4 మార్క్స్ ఈ క్వశ్చన్ వస్తుంది, 4 మార్క్స్ ఈ క్వశ్చన్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ప్రిపేర్ అయినా కాండి. స్క్రీన్ షాట్ తీసుకొని మొత్తం క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ కాండి. ఎందుకంటే ఒక్కొక్క క్వశ్చన్ పెడుతున్నా కాబట్టి చూడండి. మీరు బాగా కాంప్లెక్స్ నెంబర్లో ఎన్ని క్వశ్చన్స్ మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ మాత్రమే పెట్టేస్తున్నాను. ఆ క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ కాండి. ఎందుకంటే 2-3 డిస్టెన్స్ అడుగుతున్నారు, సార్ 2A పెట్టండి, 2A పెట్టండి. క్వశ్చన్స్ పెట్టేటప్పుడు కొంచెం థింక్ చేసి అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటారు కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్ పెడుతున్నా. చూడండి మా, మొత్తం 8 క్వశ్చన్స్ ఉన్నాయి. 8 క్వశ్చన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్లో 2 మార్క్స్ క్వశ్చన్ 4 మార్క్స్ అయిపోయినాయి. నెక్స్ట్ 2 మార్క్స్ ఉంది. ఇక్కడ ఉన్నాయండి 2 మార్క్స్. అంటే ఏ క్వశ్చన్కు ఎన్ని వస్తాయి అనేది కూడా అక్కడే పక్కన రాసేస్తాను. 2 మార్క్స్ ఇవ్వండి. కాంప్లెక్స్ నెంబర్ 4 మార్క్స్ అయిపోయినాయి. ఇప్పుడు 2 మార్క్స్. ఈ 2 మార్క్స్ ఈ క్వశ్చన్ చదివితే చాలు. ఏ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి, చాలు 2 మార్క్స్. అంటే 2 మార్క్స్ మొత్తం కలిసి ఎన్ని ఉన్నాయి మనకు? 10 ఉన్నాయి. 4 మార్క్స్ ఉన్నాయి, 8 ఉన్నాయి. అంటే 4 + 2 6 మార్క్స్కి ఈ క్వశ్చన్ చదివితే చాలు. నెక్స్ట్ డిమోస్ థీరమ్ 7 మార్క్స్వి. చూడండి, స్కోర్ ఎక్కువ కావాలన్న వాళ్ళు ఈ డిమోస్ థీరమ్స్ అవన్నీ చేస్తారమ్మా. జస్ట్ కొన్ని కావాలన్నప్పుడు కొన్ని చాప్టర్స్ సెలెక్ట్ చేసుకోవాలా, ఆ చాప్టర్స్ రాస్తే సరిపోతుంది. లేదు సార్ మాకు 70 కావాలనే వాళ్ళు ఈ డిమోస్ థీరమ్స్ కొద్దిగా టఫ్ ఉన్నా చేయగలరు. వాళ్ళు ప్రాక్టీస్ చేయండి. ఒకటి మా, స్కోర్ బాగా రావాలంటే బాగా ప్రాక్టీస్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. 7 మార్క్స్ అయిపోయినామ్మా. నెక్స్ట్ డిమోస్ థీరమ్లో 2 మార్క్స్ చూడండి. ఇక్కడ మార్క్స్ ఇవి క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి. 2 మార్క్స్ మావి. 2 మార్క్స్ ఉండేదే మనకు 6 ఉన్నాయి. 6 చూసుకోండి. 6లో కంపల్సరీ 1 or 2 ఒకటి వచ్చేస్తుంది మనకు. 7 మార్క్స్ ఒకటి, 2 మార్క్స్ ఒకటి, మొత్తం 9 మార్క్స్ వచ్చేస్తుంది చాప్టర్స్లో. నెక్స్ట్ చాప్టరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో 2 మార్క్స్ ఫస్ట్ వస్తుంది. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. ఇక్కడికి 2 మార్క్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో 7 మార్క్స్ 2 మార్క్స్ అయిపోయాయి. 7 మార్క్స్ చూడండి. మీకు క్వశ్చన్ ఉంటుంది, రైట్ సైడ్ మార్క్స్ ఉంటాయి చూడండి. క్వశ్చన్ నెంబరు, మార్క్స్, క్వశ్చన్ నెంబరు, మార్క్స్. ఈ క్వశ్చన్కి మార్క్స్. ఇక్కడ ఈ చాప్టర్ 7 మార్క్స్ ఒకటి, 2 మార్క్స్ ఒకటి వచ్చేసింది మనకు. 2 మార్క్స్ ఒక 10 ఉన్నాయి, 7 మార్క్స్ 10 ఉన్నాయి. 10 నేర్చుకోవాల్సిందేమ్మా. ఎందుకంటే నాకు స్కోర్ కావాలన్నప్పుడు 10 నేర్చుకోవాల్సిందే. నెక్స్ట్ థియరీ ఆఫ్ ఈక్వేషన్లో 2 మార్క్స్. థియరీ ఆఫ్ ఈక్వేషన్లో 2 మార్క్స్ క్వశ్చన్ చూడండి. మీరు ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసుకోవాలి. లేదంటే ఈ క్వశ్చన్స్ ఏదైనా బేబీ బుల్లెట్ కానీ ఇంకా కొన్ని సిరీస్ ఉన్నాయి, ఆ సిరీస్ తీసుకొని దాంట్లో టిక్ వేసుకొని ఆ సొల్యూషన్స్ చూసుకోండి. లేదు సార్ నువ్వు అక్కడ నోట్స్ ఉంది అంటే నోట్స్లో అయినా సరే అమ్మా, దీన్ని సొల్యూషన్ చూసుకొని బాగా ప్రాక్టీస్ చేసుకోండి. టైం చాలా తక్కువ ఉంది.
అంటే కాబట్టి మీరు ఏమంటే అవి వేస్ట్ అవి చదవకుండా ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ గెట్ చేసినవి ప్లస్ ఈ క్వశ్చన్ చదివినాం అనుకో మంచి స్కోర్ వస్తాయి మనకు. థియరీ ఆఫ్ ఈక్వేషన్లో 7 మార్క్స్ మా 2 మార్క్స్ అయిపోయినాయి. 7 మార్క్స్ చూడండి. మెథడ్ ఒకటే ఉంటాయి కాబట్టి 1 or 2 ప్రాబ్లమ్స్ చేంజ్ కొంచెం డిఫరెన్స్ ఉంటాయి. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ సేమ్ ఉంటాయి కాబట్టి ప్రాక్టీస్ బాగా చేయండి. 2A కొద్దిగా ఈజీనే, చాలా ఈజీ. 2Bనే టఫ్ ఉంటాయి సెకండ్ వాళ్ళకి. 2A ఈజీ ఉంటాయి కాబట్టి ఏవి క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయి ఏవి గెస్ చేసుకొని బాగా చదివితే తక్కువ టైంలో స్కోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చాప్టర్ మా పర్మిటేషన్ కాంబినేషన్. ఇట్లా 2 మార్క్స్ 4 మార్క్స్ ఉన్నాయి. పర్మిటేషన్ కాంబినేషన్ ప్రతి స్టూడెంట్స్ తెలుసుకోవాలమ్మా. నేను కొన్ని చాప్టర్స్ చెప్తాను, ఆ చాప్టర్స్ ప్రతి ఒక్కరు చూసుకుంటే 2A జస్ట్ పాస్ కావాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పర్మిటేషన్ కాంబినేషన్ ఖచ్చితంగా చూసుకోండి. పర్మిటేషన్ కాంబినేషన్ ఈజీగా ఉంటాయి. 1-2 సార్లు చూసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే కొందరు సార్ నాకు 2Aలో కొన్ని మార్క్స్ వస్తే చాలు, జస్ట్ నాకు 30 మార్క్స్ 27 వాళ్ళు మాత్రం పర్మిటేషన్ కాంబినేషన్ ఖచ్చితంగా చూసుకోండి. ఎందుకంటే ఈజీ చాప్టరు, నువ్వు బాగా అర్థమవుతుంది, చేయవచ్చు. కాబట్టి పర్మిటేషన్ కాంబినేషన్ కంపల్సరీగా చూసుకోండి. పర్మిటేషన్ కాంబినేషన్లో 2 మార్క్స్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి, కానీ ఎక్కువ కాదు, అన్నీ ఒకే మెథడ్. చాలా ఈజీ అమ్మా, చేసుకోవడం చాలా ఈజీ, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పర్మిటేషన్ కాంబినేషన్లో 7 మార్క్స్ అమ్మా. 7 మార్క్స్ మనకు చాలా తక్కువ ఉన్నాయి. చూడండి, పర్మిటేషన్ కాంబినేషన్లో చూడండి, మాస్టర్ ఖచ్చితంగా ఇది చాలా సార్లు అడిగినారు మనకు. తర్వాత ప్రిజన్, ఇది కూడా చాలా సార్లు అడిగినారు. కాబట్టి ఇలాంటివి పర్మిటేషన్ కాంబినేషన్లో మనము వదులుకోకూడదు, మార్క్స్ ఈజీగా వస్తాయి. ఇది 7 మార్క్స్ ఏదైనా వచ్చు, 4 మార్క్స్ అయినా గుర్తుపెట్టుకోండి. పర్మిటేషన్ కాంబినేషన్లో 7 మార్క్స్ ఉన్నాయి. కాబట్టి ప్రాబ్లమ్స్ ఈజీగానే ఉంటాయి. పర్మిటేషన్ కాంబినేషన్ మాత్రం మీరు మిస్ చేయకుండా చేసుకోండి. చేసుకుంటే స్కోర్ బాగా చేసుకోవచ్చు. పాస్ కావాలనే వాళ్ళు కూడా ఇవి బాగా చేసుకోవచ్చు అమ్మా. నెక్స్ట్ బైనామిల్ థియరమ్స్. బైనామిల్ థియరమ్స్లో 2 మార్క్స్ చూడండి అమ్మా. ఎందుకంటే ఇన్ని క్వశ్చన్స్ బోర్డు మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం సరిపోదు కాబట్టి ఇక్కడికే 2A పెట్టడం చాలా లేట్ అయింది. చాలా మంది స్టూడెంట్స్ 2A పెట్టండి సెండ్ చేయండి, టైం లేదంటారు. కాబట్టి వాళ్ళ కోసం అందుకే బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ రాసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేదు కాబట్టి డైరెక్ట్ ఇలా మీకు PDF ఇలాగా పెట్టేస్తున్నాను. వీలైతే PDF పెట్టడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే చాలా పేజెస్ ఉన్నాయి కాబట్టి. దాదాపు మీరు ఏదైనా బుక్లెట్ తీసుకొని సిరీస్ టిక్ చేసుకోండి, లేకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకోండి. బైనామిల్ థియరంలో 2 మార్క్స్ చూడండి మనం. నెక్స్ట్ బైనామిల్ థియరంలో 7 మార్క్స్ చూద్దాం. ఈ ప్రాబ్లమ్స్ కూడా ఈజీ అమ్మా, 1 or 2 టైమ్స్ చేస్తే ఈజీగా వస్తాయి. ఇంకోటి ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఒకే మెథడ్ ఉన్నాయి 7 మార్క్స్. కాబట్టి బైనామిల్ థియరంలో కూడా నువ్వు మార్క్స్ వదులుకోకూడదు. 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తావు, మార్క్స్ వచ్చేస్తాయి, ఈజీగా వస్తాయి. ఇవి సింపుల్ మెథడే కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. బైనామిల్ థియరం చూసుకున్నా ఖచ్చితంగా స్కోర్ చేసుకోవచ్చు, మంచి స్కోరు. క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయని అనుకోవద్దు. 2A చాలా ఈజీ, ప్రాబ్లమ్స్ మొత్తం చేసుకోవచ్చు. కరెక్ట్ 1 వీక్ ఉంటే ఇప్పుడు నేను పెట్టే క్వశ్చన్స్ అన్ని మీరు ఈజీగా చేయగలరు. కాబట్టి కొంచెం ప్రాక్టీస్ చేస్తే అయిపోతుంది. సార్ క్వశ్చన్స్ ఏం సార్ ఎక్కువ ఉన్నాయనుకొని మాత్రం అనుకోద్దమ్మా. 2A ఈజీనే, ప్రాబ్లం చేయాలి అంతే, అయిపోయా, ఈజీగా వచ్చేస్తాయి. ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ పార్షల్ ఫ్రాక్షన్ ఆల్రెడీ మనకు 2Bలో కూడా వస్తాయి. 2Bలో ఎక్కడ వస్తాయి, ఇంటిగ్రేషన్లు వస్తాయి, అక్కడ ఇక్కడ వస్తాయి. కానీ ఇక్కడ మెథడ్స్ మీకు 6 మెథడ్స్ ఉంటాయి కాబట్టి 6 మెథడ్లో ఖచ్చితంగా ఒక 4 మార్క్స్ వస్తాయి. అందుకే చెప్పేది 2Aలో పార్షల్ ఫ్రాక్షన్ నేర్చుకుంటే 2Bకి యూజ్ పడుతుంది. చాలా లెసన్ చెప్పేటప్పుడు చెప్పిటారు. కాబట్టి పార్షల్ ఫ్రాక్షన్లో మీకు 2Bలో వస్తాయి, 2Aలో వస్తాయి. కాబట్టి ఇక్కడ 4 మార్క్స్, దీన్ని వదులుకోకూడదు, బాగా ప్రాక్టీస్ చేసేయాలా, బాగా ప్రాక్టీస్ చేసి చేయండి. నెక్స్ట్ మెజర్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్లో 2 మార్క్స్ చూడండి.
2 మార్క్స్ కొన్ని ఉంటాయి. చాలా ఈజీ మన దీంట్లో మీన్, మీడియం, డివిజన్ కనుక్కోవడం ఆల్రెడీ మనం 10th క్లాస్ నుంచి నేర్చుకుంటాం ఇంట్లో. కాబట్టి దీనిలో 7 మార్క్స్ 2 మార్క్స్ మాత్రం వదులుకోకూడదు. చెప్తున్నా కదా, కొన్ని చాప్టర్లు మనం చెప్పినప్పుడు ఆ చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్స్ కూడా వదలకూడదు. పర్ముటేషన్ కాంబినేషన్ లో 4 మార్క్స్ వస్తాయి. దాన్ని ఏది వదులుకోవాలి. నెక్స్ట్ దీంట్లో 2 మార్క్స్ 7 మార్క్స్ వస్తాయి. దీనిలో వదులుకోకూడదు. కాబట్టి కొన్ని చాప్టర్స్ దాన్ని ఏమో వదులుకోకూడదు. కొన్ని మార్క్స్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు, మీరు ప్రాక్టీస్ చేయాలంతే. సేమ్ మెథడే ఉంటాయి చూడండి. ఇక్కడ 2 మార్క్స్ అసలు దీన్ని వదిలే వదలకూడదు. ఈ చాప్టర్ లో ఈ 2 మార్క్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఒక్కసారి ప్రాక్టీస్ చేసాం అనుకో, ఈ కంపల్సరీగా ఒక 2 మార్క్స్ వచ్చేసినట్లే. నెక్స్ట్ ప్రాబబిలిటీ కూడా వదలకూడదు. ప్రాబబిలిటీ కూడా ఖచ్చితంగా 4 మార్క్స్ కొట్టేస్తాయి. 4 మార్క్స్ టెస్ట్ ఫార్ములాస్ కొన్ని ఉన్నాయమ్మా, అవి చూసుకుంటే అయిపోయా. చాలా ఈజీ. కాబట్టి ప్రాబబిలిటీ కూడా వదలద్దు. ప్రాబబిలిటీ కూడా బాగా ప్రాక్టీస్ చేస్తే అయిపోయి మంచి స్కోర్ వస్తుంది. ప్రాబబిలిటీ చాలా ఈజీ. మీకు 8th 9th లో వచ్చి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈజీగానే ఉంటుంది. కాబట్టి కొంచెం కష్టపడి చదవండి చాలు. ప్రాబబిలిటీ కూడా చాప్టర్ అయిపోతుంది. చెప్పిన చాప్టర్ మాత్రం కొన్ని చదవండి. చెప్తున్నా కదా, పర్మిటేషన్, ప్రాబబిలిటీ, ఇంకో కొన్ని క్వశ్చన్స్ చూసుకోండి. ప్రాబబిలిటీ ఈజీ చాప్టర్ కాబట్టి కొంచెం ప్రాక్టీస్ చేస్తే అయిపోయి ప్రాబబిలిటీ వచ్చేస్తాయి మనకి. ఇక్కడికి అయిపోతే మనకు ప్రాబబిలిటీ అయిపోయినాయి. నెక్స్ట్ చాప్టర్ చూద్దామా ఒకసారి. ప్రాబబిలిటీ 7 మార్క్స్ చూద్దాం. ఇప్పుడు 4 మార్క్స్ అయిపోయినాయి. నెక్స్ట్ 7 మార్క్స్ చూడండి. ప్రాబబిలిటీ ఏది వదలద్దు. ప్రాక్టీస్ చేస్తే అయిపోయాయి, మనకు స్కోర్ వస్తాయి. తక్కువ టైం ఉంది కాబట్టి నువ్వు బాగా ప్రాక్టీస్ చేసినావు అనుకుంటే మంచి స్కోర్ వస్తుంది. నీకు ఈజీ చాప్టర్లో స్కోర్ బాగా చేసుకుంటే టఫ్ ఉన్న సబ్జెక్ట్లో స్కోర్ కొంచెం తక్కువ వేసుకున్న యావరేజ్ మీద ఫస్ట్ క్లాస్ వస్తుంది. ప్రాబబిలిటీలో ఇట్లాంటి టేబుల్ ఇంపార్టెంట్. ప్రాబబిలిటీలో ఇట్లాంటి టేబుల్స్ ఇవ్వాలి. వైట్, బ్లాక్, రెడ్ అని ఇస్తాడు. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి బాగా చూసుకున్నామా ఖచ్చితంగా దీంట్లో నుంచి ఒకటి వస్తుంది. ఇక్కడికి ప్రాబబిలిటీ 7 మార్క్స్ అయిపోయినాయి. ఇంతకుముందు చూపించిన టేబుల్, ఈ టేబుల్ చూడమా, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 2 టేబుల్ చూసుకుని కంపల్సరీ ఒకటి వస్తాయి. నెక్స్ట్ ర్యాండమ్ వేరియబుల్. ర్యాండమ్ వేరియబుల్లో 2 మార్క్స్ క్వశ్చన్ చూడండి. ర్యాండమ్ వేరియబుల్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి. ర్యాండమ్ వేరియబుల్లో 2 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ ర్యాండమ్ వేరియబుల్లో 7 మార్క్స్ క్వశ్చన్స్. ర్యాండమ్ వేరియబుల్లో 7 మార్క్స్ క్వశ్చన్ చాలా ఈజీ. 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే అయిపోతుంది. ఇన్ బిట్వీన్ ఉంటుంది. చాలా ఈజీ అమ్మా, గుర్తుపెట్టుకోండి. ర్యాండమ్ వేరియబుల్ 7 మార్క్స్ చాలా ఈజీ. అందుకే నేను ఏది ఈజీ అన్న చాప్టర్ ఆ చాప్టర్స్ కొద్దిగా బాగా చదవండి. 7 మార్క్స్ వచ్చేస్తాయి ఇక్కడ. కంపల్సరీ 7 మార్క్స్ వచ్చేస్తాయి ఇక్కడ. ఒక్కటి కూడా మిస్ కాదు. ఇవి మా 2A క్వశ్చన్స్. కాబట్టి 2A క్వశ్చన్స్ కొంచెం బాగా కష్టపడండి. 2A ఈజీగా ఉంటాయి. మీరు 2Bనే కొద్దిగా కష్టపడాలా. 2Aలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవి అనేది నేను వీలైతే మీకు డిస్ప్లే చేయడము లేకుంటే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు పర్మిటేషన్ కాంబినేషన్, ర్యాండమ్ వేరియబుల్, తర్వాత మీకు ఇంకా కొన్ని టాపిక్స్ ఏవి ఆ టాపిక్స్ రాసి మీకు ఈజీ టాపిక్స్ చెప్తాను. ఆ టాపిక్ నేర్చుకొని పాస్ కావాలండి. ఇవి మాత్రం 2A ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి పర్ఫెక్ట్గా చేసుకోండి. ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ మంచి స్కోర్తో వస్తాడు. మంచి స్కోర్ కంపల్సరీగా. కొందరు స్టూడెంట్స్ అడుగుతుంటారు, సార్ ఇవి ఖచ్చితంగా వస్తాయా, ఇవి రావా అని చాలా మంది మెసేజ్ పెడుతున్నారు. గుర్తుపెట్టుకోండి అమ్మా, ఆల్రెడీ ఏ లెక్చర్ అయినా ఏం చేస్తారంటే ప్రీవియస్ పేపర్స్, ఇప్పుడు మనకు బుల్లెట్లలో ఉన్నాయి, బేబీ బుల్లెట్ కానీ ఇంకో దాంట్లో సిరీస్లు ఉన్నాయి. దాంట్లో ఏమున్నాయి 2020, 23, 24 ఉన్నాయి. అంటే అట్లాంటి మోడల్ పేపర్స్ ముందు వేసుకొని
ఏ ఇయర్లో ఏమడిగినాడు, నెక్స్ట్ ఏమవుతాడు అలా గెస్ట్ చేసి పెట్టినవి. క్వశ్చన్ పేపర్ మేమేమి ఇయ్యం కదా, క్వశ్చన్ పేపర్ మేము ఇచ్చేపడ్డది ఇంకేమని చెప్పండి, గెస్ట్ చేస్తాం ఖచ్చితంగా. గెస్ట్ చేసిన దాంట్లో ఇప్పుడు 10 క్వశ్చన్లు చెప్తాం, 10 క్వశ్చన్లు ఖచ్చితంగా 5-6 క్వశ్చన్లు వస్తాయి, 1 or 2-3 క్వశ్చన్స్ రాకపోవచ్చు, కానీ పాస్ మాత్రం 100% ఉంటాయి. పాస్ అంటే 27 కాదు, 30-40 మార్క్స్ ఖచ్చితంగా ఉంటాయి, డోకా మాత్రం ఉండదు. అంతే తప్ప ఆ క్వశ్చన్స్ రావని కాదు. చాలా మంది స్టూడెంట్స్ మెసేజ్ పెడుతుంటారు, సార్ ఇవే వస్తాయా, చదవాలనా వద్దా, ఇవి రావా అని కొందరు కొందరు రాకపోతే ఏంటంటే, మేము చెప్పిన క్వశ్చన్లలో 100% మీరు ఆల్రెడీ పోయిన ఇయర్ చూసుకోండి, నేను పెట్టిన క్వశ్చన్ పేపర్స్లో ఖచ్చితంగా 50-60 మార్క్స్ వచ్చినాయి. తెలంగాణ స్టూడెంట్స్కి, ఏపీ స్టూడెంట్స్ ఖచ్చితంగా మినిమం 50 మార్క్స్ ఖచ్చితంగా వచ్చినాయి. 70 మార్క్స్ కావాలంటే చెప్పాను, ఇవి చదవండి, 2 మార్క్స్ ఇవి చదవండి. కాబట్టి మీరు పక్కా నమ్మకంతో బాగా ప్రాక్టీస్ చేయండి, ఇవే క్వశ్చన్స్ ఇస్తే ఇవే రాస్తారు, బాగా ప్రాక్టీస్ చేయండి, టైం తక్కువ ఉంది కాబట్టి.